పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రఘురామ స్వామివారి అభిషేకం సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం, స్వామివారి వస్త్రాలతో సత్కరించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన ఘన విజయం అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి అభివృద్ధి పదంలో నడవాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు, అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలిగించాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఎంపీ సీఎం రమేష్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రమేష్ స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనకాపల్లిలో భారీ విజయం సాధించడంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమయ్యి రామరాజ్యం ప్రారంభమైందన్నారు. సార్ కొంచెం ముందుకు రండి. ఓకే సార్. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అనకాపల్లిలో పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన. ముందుగానే అనుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చి శుక్రవారం వస్త్రం చేయాలి అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజే ఇలా వస్త్రం రావడం, ఆ స్వామివారిని ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల రాక్షస పాలన పోయి రామరాజ్యం తెచ్చిన దానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉండాలని కోరుకోవడం జరిగింది.